ప్రభువా యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. అట్లా దావీదు ప్రార్థన. ఇదంతా కీర్తనల గ్రంథం అంత ప్రార్థనే. ఏం చెప్తున్నాడు? యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా. భూమి మీదంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను మార్చుటకు నీవు గొప్పవాడవు. ఇక్కడ ఏం చెప్తుందంటే పిల్లలను నువ్వు ఆశీర్వదించేదవు. నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనసుని జ్ఞాపకము చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు. నీవు నరపుత్రుని జ్ఞాపకము చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు. మరి ఇక్కడ దేవుడు ఏం మనం ఏ పాటి వాళ్ళం కాదు. మనం దేవుని మాటే వినాలి. దేవునితోనే సావాసం చేస్తే దీర్ఘాయు కలిగి మనం చూస్తాము. నిరపరాధిని చెరపదని అక్కడ ఇక్కడే మాట్లాడిండు. నువ్వు మరి దావీదంటున్నాయ్యా నువ్వు మనసుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు. మనం ఏ పాటి వాళ్ళం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు ఆయన జ్ఞాపకంలో మనం లేకపోతే మనం బ్రతకము. ఈ రోజు మనదే, ఇదే రోజు మనది, రేపటిది మనది కాదు అని. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు ఏ రోజు మన్నను ఆ రోజే మరి దేవుడు కురిపించినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు మనసుని జ్ఞాపకం చేసుకుంటాకు వాడు ఏ పాటి వాడు. నువ్వు నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకుంటాకు వాడు ఏ పాటి వాడు అని చెప్తా ఉన్నాడు. దేవుని కంటే మనల్నట కొంచెమే తక్కువగా చేసి ఉన్నాడట. హల్లెలూయా. 8వ కీర్తన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కంటే మనల్ని కొంచెమే తక్కువగా చేసి ఉన్నాడు. నీ మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మనకట దేవుడు కిరీటం ధరింపజేసి ఉన్నాడట. మనకు దేవుడికి జీవ కిరీటం ధరింపజేసి ఉన్నాడట. నీ మహిమ ప్రభావములతో